ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో 59వ అధ్యాయం. ఏంటిది? ఆ ముందు రోజు రాత్రి శుభ్రంగా రాత్రంతా తమ భార్యలతో ఇంకొంతమంది కన్యలతో ఫుల్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. నైట్ అంతా ఫుల్ హ్యాపీ. ఇక మార్నింగ్ ఆ సభ ఏదైతే ఉందో జూద సభ, ఆ సభలోకి ప్రవేశించి యుధిష్ఠిరుడు మొదలుకొని పాండవులందరూ కలిసి గౌరవింపదగినటువంటి రాజులందరినీ కూడా కలుసుకున్నారు. ఆ సభకి పేరుకే ఈ ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచాడనే కానీ ఇంకా చాలామందిని పిలిచాడు. అక్కడ వాస్తవానికి దేనికోసం? ఈ పాండవులను ఓడించాలి, వారి సంపదన అంతా చేపట్టాలి. బట్ ఇంకా చాలామంది వచ్చారు. వారిని ధర్మరాజులు కలవటం, వారితో మంచి మాటలు ఇవన్నీ చేశాడు. ఇక చివరికి వచ్చేసి ఎవరికి కేటాయించిన ఆసనాలు ఉన్నాయో వాటిలో ఆసీనులయ్యారు. ఆ రాజులందరూ అక్కడ ఆసీనులు కాగానే సుబలసుతుడు శకుని యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు: రాజా యుధిష్ఠిర, సభలో పాచికలాడే బలను పరిచారు. అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పాచికలు విసిరి జూదం ఆరంభించడానికి సమయం ఆస్తున్నామే. సో డైరెక్ట్ అటాక్. ఇంకా ధర్మరాజా నీకోసం ఎదురు చూస్తున్నారు అంతా అని యుధిష్ఠిరుడు అంటున్నాడు. రాజా, జూదం కపటపూరితం, పాపం. ఇందులో క్షత్రియ సంబంధమైన పరాక్రమానికి చోటు లేదు, నిశ్చితమైనటువంటి నీతి లేదు. నీవు జూదాన్ని ఎందుకు కొనియాడుతున్నావు? సో శకుని అంటున్నాడు, బాబు శకుని, ఇది క్షాత్రధర్మం ప్రకారం అన్నప్పుడు మన యొక్క బలబలాలు చూపించేది ఏముండదు ఇక్కడ. అటువంటి జోదాన్ని నువ్వెందుకు పొగుడుతున్నావు? ఎందుకంటే ఇందులో నీతిలో ఉండదు, ఏముండదు. కపటంతో కూడిన జోదాన్ని గౌరవించదగినదని జోదరులు తప్ప సజ్జనులను ప్రశంసించరు. వాడు ఎదవ, వాడిని ఇంకో ఎదన్నర ఎదవైతేనే పొగుడుతాడు, మామూలు పొగడు. అలా ఈ జోదం విషయంలో కూడా జోదరులు పనికిమాలినోళ్ళు మాత్రం దాన్ని పొగుడుతారు తప్ప మంచోళ్ళు కాదు. క్రూరుని వలె అనుచిత మార్గంలో మమ్మల్ని జయించాలని అనుకోకు. ఇక శకుని అంటున్నాడు కదా, పాచికలు విసిరే ముందు ఆ సంఖ్యను తెలుసుకున్నవాడు, అందులోని పద్ధతులన్నీ తెలుసుకున్నవాడు, పాచికలు వేయడం మొదలైన పనులన్నింటి యందు ఉత్సాహంగా ఉండేవాడు, మిక్కిలి తెలివిగలవాడే జోదం గురించి తెలిసిన కితపుడు మాత్రమే ఈ ప్రక్రియలన్నింటి కూడా ముందు ఎదురయ్యే సమస్తాన్ని సహించగలుగుతాడు. అంటే ఇక నెమ్మదిగా రెచ్చగొడతాడు. అన్నీ తెలిసి ఉండాలి రబ్బాయి, వాడేది తట్టుకుంటాడు, మిగతా వాళ్ళు అవ్వదలే అని. జోదమాడే మనలో అంటే ఒకరిని ఇతరుని పాచికయే ఓడిస్తుంది, విరుద్ధంగా పడటం చేత. కనుక దాని చేతనే ఇక్కడ దోషం కలుగుతుంది తప్ప అంటే పాచికతే పాపం. పార్థ, పాచికలు ఆడదాం తప్పులేదు, సందేహించుకు, పందెం వేయి, ఆలస్యం చేయకన్నాడు. ఇక యుధిష్ఠిరుడు అంటున్నాడు, మునిశ్రేష్ఠుడు అయినటువంటి అసిత దేవరుడు ఈ లోక ద్వారాలన్నింటి ఎందు కూడా సర్వదా సంచరిస్తూ ఉంటాడు. అతడు ఇలా చెప్పాడు: జోదరులతో కలిసి మోసపూరితంగా పాచికలు ఆడటం పాపం. ధర్మబద్ధమైనటువంటి విజయం యుద్ధమందే ఉంటుంది. కనుక యుద్ధ తత్పరత కావాలి కానీ పాచికలాట కాదు. సో క్లియర్గా ధర్మరాజుకు అర్థమవుతుంది పాచికలాడటం మంచిది కాదు అని. ఇక ఆర్యులు మాటలతో ఎవరైనా చిన్నపుచ్చరు, కపటంగా ప్రవర్తించరు, మోసం లేనిది, ధృతత్వం లేనిది అనేటువంటి యుద్ధం ఒకటే సత్పురుషులకు వ్రతం. సత్పురుషులు అన్నవాళ్ళు యుద్ధం చేసి అవతల వాడిని గెలుస్తారు. ఈ జోదం అనేది సజ్జనుడు చేసేది కాదు. మేము మా ధనంతో శక్తిని అనుసరించి ఉత్తమైనటువంటి బ్రాహ్మణులను రక్షించడానికే ప్రయత్నిస్తాం. ఆ ధనాన్ని నీవు జోదంలో వడ్డుకు. శకుని, మమ్ము ఓడించవద్దు. ఓడించవద్దు అంటే అసలు నాకు అర్థం కాదు. ధూర్తత్వంతో సుఖాలను కానీ ధనాన్ని కానీ నేను కోరను. సజ్జనులు జోదరు యొక్క ఈ ప్రవర్తనను గౌరవించరు. ఇక శకుని అన్నాడు, యుధిష్ఠిర, శ్రోత్రియుడు ధూర్తత్వం చేతనే శ్రోత్రియుడిని చేరుకుంటాడు, అంటే ఓడించడానికి అన్నాడు. విద్వాంసుడు మూర్ఖులను అలాగే సమీపిస్తాడు. లోకులు దానిని నికృతి, వంచన అనరు. సో ఇక్కడ ఎవరి వాళ్ళది, అదెట్ట వంచన అయింది? పాచికలతో బాగా నేర్చుకున్నవాడు మోసంతోనే ఇతరుని సమీపిస్తాడు. విద్వాంసుడు ఆ పండితుడిని అలాగే సమీపిస్తాడు. లోకులు దానిని నికృతి అనరు. అంటే పండితుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎలాగో ఈ పాచికలు ఆడేటప్పుడు కూడా అవతల వాడు ఎవరో ఏంటో తెలుసుకునే పోతారు. అస్త్ర విద్యలు ఆరితేరినవాడు ఆరితేరని వారిని, మిక్కిలి బలవంతుడు బలహీనుని, ఇలాగే అన్ని కర్మల యందు నికృతియే ఉంటుంది. యుధిష్ఠిర, విద్వాంసుడు ఆ పండితుడిని నికృతి చేతనే సమీపిస్తాడు. లోకులు దానిని నికృతి అనరు. అంటే ఇప్పుడు నేను ఒక పండితుడి దగ్గరికి పోయినా, ఎందుకు నాకు అంత పాండిత్యం లేదు కాబట్టి తెలుసుకోవాలి. ఓ బలవంతుడు బలహీనుడి దగ్గర పోతాడు, వాడిని ఓడిద్దామని. సో ఇది వచ్చేసి ప్రకృతి ధర్మం నాయన, ఇది నికృతి కాదు అంటున్నాడు. ఇలాగే నీవు నన్ను సమీపించి ఇది నికృతి అనుకుంటే నీకు భయం ఉన్నట్లయితే జోదనుడు తప్పుకో, రెచ్చగొట్టేశాడు. నీకు చేత కాకపోతే, నేను నీకన్నా బలవంతుడిని అనుకుంటే, తెలియగలను అనుకుంటే పక్క తప్పుకో అని అన్నాడు. ఇక యుధిష్ఠిరుడు అంటున్నాడు, రాజా,
పిలిచిన తర్వాత వెనక్కి మరలను. ఇది నా నిశ్చితమైనటువంటి వ్రతం. విధి బలీయం, విధికి లోబడి ఉన్నాను. ఇక్కడ కూడిన వారందరిలో కూడా ఎవరితో నేను జూదమాడాలి, నాకు ఎదురు పందెం వడ్డేవాడు ఎవడు, ఇది నిర్ణయం అయ్యాక జూదం ప్రారంభించవచ్చు. సో ట్రాప్లో పడిపోయాడు. ఇంకా దుర్యోధనుడు అంటున్నాడు కదా, రాజా నేను రత్నాలను ధనాన్ని ఇచ్చేవాడిని, నా కోసం నా మామ ఈ శకుని జూదం ఆడతాడు. ఇక యుధిష్ఠిరుడు అంటున్నాడు, ఇతరుని కోసం ఇతరుడు జూదమాడటం విషమని నాకు తోస్తుంది. విద్వాంసుడా దీనిని తెలుసుకో, ఇచ్చానుసారంగా జూదం ప్రారంభంగాక. సో ఆల్రెడీ అర్థమైపోయింది. మొత్తం కూడా ఈ ప్రక్రియ అంతా కూడా విషమవరంగా ఉంది. ఎందుకంటే ఆడాల్సిన దుర్యోధనుడు, వాడు ఆడుతున్నా, శకుని ఆడిస్తున్నాడు. అవతల ఉన్నదేమో ధర్మరాజు ఆడుతున్నాడు. తేడాగా ఉంది అంటూనే మరలా ఆడబోతున్నాడు. మీరు మాత్రం అలా చేయకండి. సో ఇక జూదం ప్రారంభమైంది. అది రేపు డిస్కస్ చేద్దాం.